యానాదులకు ప్రభుత్వం జీవన ఉపాధి కల్పించాలని, యానాదుల కుటుంబాలు బాగుంటాయని యానాదులు మాట్లాడుతున్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం ఇందుకూరుపేట మండలం కొత్తూరు ఎంపీడీఓ కార్యాలయం నందు యానాదులు ఆర్థికంగా సామాజికంగా బలపడాలనే ఉద్దేశంతో ఏఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రభుత్వం సహాయం కల్పిస్తే మత్స్యకారులు బోట్లు కొనుక్కుంటామని, అలాగే చేపలను అమ్ముకునేందుకు 2-వీలర్ వెహికల్ అందించమని, అలాగే పశువులను కొనుగోలు చేసుకుంటామని, ఫ్యాన్సీ షాపులు, కూల్ డ్రింక్ షాపుల్లో కోళ్లు పెంపకాలు ఇలాంటివి చేసుకుంటూ జీవనాధారంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఉంటామని యానాదులు అధికారులకు తెలిపారు. ఈ విషయంపై ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ సరైన ధృవీకరణ పత్రాలు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు పొందలేకపోతున్నారు అంటూ ఈ కార్యక్రమానికి ఫర్నిచర్ అండ్ ఫిట్టింగ్ స్కిల్ కౌన్సిల్ హైదరాబాద్ వారు వచ్చి ఫర్నిచర్ రంగంలో ఉన్నటువంటి శిక్షణ నైపుణ్యాల గురించి శిక్షణ ఇవ్వటం జరిగింది. ప్రభుత్వ పథకాలు పొందేందుకు కావలసినటువంటి పత్రాల గురించి వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏకలవ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, ఏఆర్డి స్వచ్ఛంద సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు బషీర్, డిప్యూటీ ఎంపీడీఓ పెంచల శ్యామ్, స్కిల్ కౌన్సిల్ సభ్యులు ప్రశాంత్, విలాసిని, ఏఆర్డి సిబ్బంది, ఇందుకూరుపేట, కొడవలూరు, అల్లూరు మండలాల మత్స్యకార సహకార సంఘాల సొసైటీ సభ్యులు, యువత పాల్గొనడం జరిగింది. సహకార సంఘము అంటే మొట్టమొదటి గుర్తుంచుకోవాల్సింది మీరు ఒక్కరు ఎదగడం కాదు. మీ సహకార సంఘంలో ఎంతమంది అయితే ఉన్నారో అన్ని కుటుంబాలు కూడా ఎదగాలని మీరు మొట్టమొదటి అనుకోవాలి. నేను షాప్ పెట్టుకుంటాను అలా తప్పులేదు. మీ సహకార సంఘంలో ఎంతమంది 60 మంది 70 మంది ఉంటారు కదా. ఈ 60-70 మంది ఎట్లా ఎదగాలనేది మీ నాయకులు కూర్చొని ఆలోచిస్తారు. ఒక చేపలు కావచ్చు, ఒక మిషన్ కావచ్చు, ఒక వరదలు కావచ్చు, చెప్పే విషయాన్ని తప్పుగా ఏం చేయాలంటే 10 మంది కలిసి మత్స్యమిత్ర గ్రూప్ కింద ఫామ్ కావాలి. ఏం చేయాలి? గట్టిగా చెప్పండి. మత్స్యమిత్ర గ్రూప్ కింద. ఏం సార్, మేము ఆల్రెడీ ఇందులో పొదుపు గ్రూపులో ఆల్రెడీ ఉంటారు కదా మీరు. మరి పొదుపు గ్రూప్ లో ఉన్నప్పుడు ఇది ఎందుకు అని అంటే ఇది ప్రత్యేకం. ఇది గిరిజనులకు సంబంధించింది మాత్రమే. ఎవరైతే చేపలు పట్టుకొని జీవనం సాగిస్తారు. ఇప్పుడు మేము అందరినీ తీసుకోలేదు కదా. ఆ గ్రామాల్లో సెలెక్టెడ్ గా ఎవరైతే చేపలు పట్టుకొని బతుకుతున్నారో, అమ్ముకొని బతుకుతున్నారో వాళ్ళ కుటుంబాలకు సంబంధించిన మహిళలు మాత్రమే ఇందులో తీసుకున్నాం. కరెక్టా? 802 మంది. మాది సముద్రం వచ్చిన ఊరు. మేము 24 గంటలు చేపలు పట్టుకొని అమ్ముకొని బతికేటోళ్ళు. మేము మాకేంటంటే ముట్టుకూరండి సముద్రం కాలంలో నడిచి పట్టుకొచ్చుకొని అమ్ముకుంటాం సార్. మేము అలాగా తెచ్చుకొని అమ్ముకునేదానికి చాలా కష్టంగా ఉన్నాం. మాకు ఏదన్నా మీరు సహాయం చేస్తే, వలలు కానీ ఏదన్నా బండ్లు కానీ మాకు సహాయం చేస్తే మేము వెళ్ళి పట్టుకొచ్చుకొని బళ్ళు మీద పెట్టుకొచ్చుకొని అమ్ముకునేంత అవకాశం మాకు కల్పించమని అడుగుతున్నాను సార్. ఏంటంటే మేము నడిచిపోయి పట్టుకొని తెచ్చుకొని అమ్ముకునే లోపల చాలా మెత్తబడిపోతున్నాయి. అలాంటి ఎవరు కొనరు కూడా. మేము అంత కష్టపడి తెచ్చుకున్నా కానీ వేస్ట్ అయిపోతున్నాయి. అలాగని మాకు ఐస్ బాక్స్, వలలు, ఏదన్నా బండ్లు మేము నడిచిపోతున్నాయి. మాకు కొన్ని బండి తీసుకోవాలని ఆలోచన. మాకు 2 బండ్లు ఉన్నాయి. ఇంకో 2 బండ్లు తీసుకుంటే కొంచెం బాగుంటుంది సార్. ఒక బండి పాలిస్తుంది, ఒక బండి పట్టాయి సార్. లీటర్ 50 రూపాయలు లెక్కలు ఇస్తారు సార్. రోజుకు 2 లీటర్లు లెక్కలు. ఉదయం సాయంత్రం డిపో కోసం సార్. డిపో కోసం ఇంకొక బండి తీసుకొని వచ్చిన ఇంకా ఏం లేదు. ఇంకో 2 బండ్లు తెచ్చుకోవాలని అనుకుంటున్నాను. ఒక్కదాన్ని దగ్గర నుండి చేసుకోవాలని బయట పనికి వెళ్ళాలి మా వాళ్ళు. నేను ఇంట్లో ఉండి పిల్లలు చూసుకుంటే బండ్లు చూసుకోవాలని ఆలోచిస్తాను. తెలుసాను సార్. ఒక బండి వచ్చి 50,000 70,000 రూపాయలు పడుతుంది సార్. ఆ 50,000 రూపాయలు బయట కొనుక్కుంటే రోజుకి వచ్చి 4,000 ఇస్తుంది ఒక పూటకి. ఇంకా తక్కువలో తీసుకుంటే 2,000 ఇస్తుంది సార్. నేను తక్కువలో తీసుకున్నాను కాబట్టి 2,000 ఇస్తుంది ఒక పూటకి. అదే కొంచెం మంచి మంది తీసుకుంటే 4,000-5,000 ఇస్తే కొంచెం మాకు ఇంట్లో ఖర్చులు కానీ ఇట్లా లోన్ ఏదైనా పెట్టుకోవడానికి మాకు గవర్నమెంట్ ఇస్తుంది. నేను హౌస్ పెట్టి ఫామ్ చేయాలనుకుంటున్నాను సార్. హౌస్ పెట్టి
నేను ఒకసారి చేసి నాకు హెల్త్ ఇష్యూస్ అయ్యి బ్రెయిన్ ప్రాబ్లం వల్ల హెల్త్ ఇష్యూస్ అయ్యి తీసేసాను సార్. అప్పుడు అంటే కొంచెం మనీ ఉండింది, దాన్ని చేయగలి దాన్ని మళ్ళీ నేను రన్నింగ్ చేసుకోవాలంటే నాకు దాదాపు 3 లక్షల దాకా నాకు ఖర్చు అవుతుంది సార్. అన్నీ నేను తీసుకొచ్చుకోవాలన్నా చేయాలన్నా అది నేను హైదరాబాద్ నుంచి లేదా రాజమండ్రి నుంచి గుంటూరు ఇట్లా తెచ్చుకోవాలి సార్. నేను మేము పెట్టుకోవాలి, డిఫరెంట్ పెట్టుకోవాలి. కనీసం 3 సంవత్సరాల నుంచి డిఫరెంట్ చేస్తున్నాం. మేము చేస్తున్న తర్వాత బ్యాంకు మేనేజర్ని లోన్ కూడా అడిగాం. అలాంటి వాళ్ళకి ఇవ్వడం లేదు సార్ లోన్స్. షాప్ లాంటిది పెట్టుకోవాలన్నట్టయితే ఏంటంటే ఒక లోన్ కావాలంటే మాకన్నా మాకు లోన్ కావాలంటే మాకు గిరిజనులే వీళ్ళకి మనం ఒక 10 రూపాయలు వాళ్ళకి హెల్ప్ చేస్తే వాళ్ళు మనకు కడతారే అన్న ఒక ఆలోచన లేదు సార్ మా గిరిజనుల మీద. వాళ్ళు ఏం కడతారులే అన్న ఒక ఫీలింగ్. అంటే పైకి తెచ్చే ఆలోచన లేదు సార్. గొప్పవాడికి సహాయం చేస్తున్నారు. సముద్రానికి వెళ్తావా? పూల్ కింద వెళ్తున్నావు. సొంతగా బోట్ కావాలి. ఎంత అవుతుంది? 4 లక్షలు. ఎంత వస్తుంది ఆదాయం నెలకి? నెలకి 50,000 కావాలంటే నాకు వీడియో అట్లే ఎంతమందికి అది 4 కాదు. ఎన్ని కుటుంబాలు బతుకుతారు? 3 కుటుంబాలు కలిపి కావాలి. అవును. ఉప్పు నుంచి దాన్ని సాల్ట్ తయారు చేసి ప్యాకింగ్ చేసి రొటేషన్ చేయాలి. అది కొనేవాళ్ళు మనకి ఎప్పుడు దొరకలేదు కదా తయారు చేయడం ఒక అయితే మార్కెటింగ్ చాలా బాగుంది తల్లి. వెంటనే తయారైన ఉకారం తయారు చేస్తే నేను నెలకు 1000 ప్యాకెట్లు ఏదో కొంటాను అన్నాడు అనుకో. అది మీ ఇద్దరి మధ్య ఒప్పందం. అల్లు సార్, ఇప్పుడు మేము జాబ్ చేయాలంటే ఆన్లైన్ జాబ్స్ ఆఫ్లైన్ జాబ్స్ ఏదైనా సరే సిస్టమ్ అవసరం సార్. మాకు అంటే సిస్టమ్ కావాలి దేనికైనా కానీ. అండ్ కంప్యూటర్ బేస్డ్ అంటే ఆల్మోస్ట్ సిస్టమ్ కావాల్సి వస్తుంది. లైక్ ల్యాప్టాప్ హైపైడ్ అలాంటివి కావాల్సి వస్తుంది. మాకు ల్యాప్టాప్ లో వర్క్ చేసుకోవాలంటే ల్యాప్టాప్ ఉండాలి. అన్ని మొబైల్ లో చేయలేం కదా సార్, సపోర్ట్ ఇవ్వదు. కంప్యూటర్ సైడ్ అంటే సాఫ్ట్వేర్ సైడ్ అంటే ల్యాప్టాప్సే అవసరం. అవి మా దగ్గర కొనేంత లేదు. సో ల్యాప్టాప్ ప్రొవైడ్ చేస్తే మేము సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి సార్. మా డాడీ ఫార్మర్ సార్. ఎన్ని ఎకరాలు ఉంది? వ్యవసాయం ఏం లేదు సార్. మేము పని ఆ పని ఇక్కడే చేసుకోవాలా, ఇక్కడే పుట్టాలా, ఇక్కడే తిరగాల, ఇక్కడే పెరగాల, ఇక్కడే పరమపదించాలా అనుకుంటే ఏమీ సాధించలేము. ఎక్కడికైనా మనం వెళ్ళి మనం అది సాధించుకొని ఆశ ఎక్కువగా ఉండాలా, ఆ ఎక్కువ ఆశని సాధించుకునే సంకల్పాలు ఉండాలా. అవన్నీ మీ దగ్గర ఉంటాయని వీళ్ళందరి ప్రభుత్వం తరఫున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మనం అందరం కలిసి ఈ కార్యక్రమాన్ని వృద్ధి చేసుకుంటూ ఈ సార్ చెప్పినట్టు ఈ ఫర్నిచర్ అనేది మనిషి పుట్టి పెరుగుతానే ఉన్నారు. గూడు గుడ్డలాగా గూడు అవసరము. ఆ గూడు కోసం ఎన్ని రకాలు 1,00,000 నుంచి 1 కోటి రూపాయల దాకా ఎంతగా పెట్టుకుంటారు. కాబట్టి మిమ్మల్ని ఈ మత్స్యకారులు ఒక సాహసంతో సముద్రం కానీ చెరువులు కానీ నీళ్ళల్లో ప్రకృతితో పోరాట చేసి బతికేవాళ్ళు. అటువంటి వాళ్ళు మీరు ఏ పనంగా చేయగలరు. అంతరిక్షం దీన్నన్నిటిని కలిపి ఒక గిరిజన మహిళలతో ఫిష్ ఫార్మర్ యానాదులు ఊరు మాట్లాడతాను. పడిపోయింది పాక వేసుకున్నాం. పడిపోయింది ప్రాజెక్ట్ రిపోర్ట్ చేయాలి. ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే అడుగులు షెడ్డు 10కి 10, దానికి ఇన్ని రేకులు కావాలా, ఇది కావాలా,
కట్టి వచ్చేస్తారు. ఇందులో 25% ఆడవాళ్ళు కూడా కడతారు, అది కూడా నాకు తెలుసు. సమానంగా ఆడుంటారంటే ఇక్కడ ఉంటారు సమానంగా, నీకు బాటిల్ అయితే నాకు బాటిల్ అని, దాన్ని ఎంత తగ్గించుకోవాలి. రూపాయి బ్యాంక్ అకౌంట్ లేవంటారు కానీ తాగని వాళ్ళు ఎవరంటే అది చెప్పరు. ఎవరు తలుపు తీసేది ఎవరు?